మాధురెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడు. నాకు తెలిసి అది 196 క్వార్టర్ నెంబర్ అనుకుంటా. ఆ పైన అంతస్తులో ఫారెస్ట్ మినిస్టర్ ఉండేవాడు అక్కడ, మోహన్ రావు అని, కలమట మోహన్ రావు ఉండేవారు. అయితే నేను ఆ మోహన్ రావుని కలవడానికి, ఎందుకంటే నేను యూనియన్ ఇప్పుడు ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి చైర్మన్గా, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది ఏపీ రేంజ్ ఆఫ్ అసోసియేషన్కు ఉండడం వల్ల చాలా ఫ్రీక్వెంట్గా ఫారెస్ట్ నుంచి కలుస్తుండేవాడిని. ఆ సందర్భంగా కింద క్వార్టర్ మాధురెడ్డి గారికి కలుస్తున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడల్లా మేము ఆయన కూడా కలుస్తుండేవాళ్ళం. ఆయన అడుగుతుండేవాడు, ఏంటి ఇంత పవర్ఫుల్లా మీ యూనియన్, ఏంటి యాక్టివిటీ, ఎందుకు ఇంత తరచుగా మీరు కలుస్తున్నారు మినిస్టర్ గారిని అంటే చెప్తుండేవాళ్ళం, ఇట్లా ఉన్నాయి సార్ సమస్యలు, ఇది ఆ యూనియన్ పవర్ఫుల్లే, డెఫినెట్గా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా గౌరవిస్తారు, అదేవిధంగా మంత్రి గారు కూడా అసోసియేషన్ అంటే కాస్త గౌరవం ఎక్కువనే రిగార్డ్ ఇస్తారని చెప్తుండేవాళ్ళం. ఒక సందర్భంలో ఆయన నన్ను ఇట్లా కలిసినప్పుడు అడిగాడు, ఏంటి మీ సమస్యలు పరిష్కారం ఏమైనా అవుతున్నాయని. నేనన్నా సరదాగా, ఎక్కడ సమస్యలు పరిష్కారం సార్, ఇక మీరు మంత్రి, మీ దగ్గర నేనే ప్రైవేట్ సెక్రటరీ ఉంటే తప్ప మా ఇష్యూస్ సాల్వ్ అయ్యేటట్లేవు అని అన్నాను సరదాగా. అది ఇప్పుడు జరిగిన తర్వాత ఒక 2 years తర్వాత నేను అహ్మదాబాద్కి ట్రైనింగ్ కోసం పోయాను. ఫారెస్ట్ అక్కడ ఏదో రీసెర్చ్ సంబంధించినటువంటి దాంట్లో ట్రైనింగ్ కోసం వెళ్ళిన సందర్భంలో రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది అక్కడ, దాంట్లో ట్రైనింగ్ కోసం పోయిన సందర్భంలో రాత్రి 10 o'clock ఏదో న్యూస్, దూరదర్శన్, ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా లేదు కదా, దూరదర్శన్ అనేది వార్తలు కావాలంటే మనం ఆ స్పెసిఫిక్ టైంలో వినాలి. అరౌండ్ 10 o'clock 9 o'clock న్యూస్లో నేను మాధురెడ్డి హ్యాస్ బీన్ స్వోర్న్ ఇన్ యాజ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక వార్త విన్నా. అరే ఆయన ఫోటో చూపించి వార్త చెప్పారు. అరే నేను వెంటనే నియర్ బై ఒక టెలిఫోన్ బూత్కి వెళ్ళి దాదాపు గంట సేపు నేను నిరంతరం ప్రయత్నం చేసినా కూడా కంటిన్యూస్గా ఆయనకున్న 2 ఫోన్లు ఎంగేజ్ వచ్చాయి తప్ప నాకు లైన్ కలవలేదు. ఇక అనుకున్నా, ఇక చివరి కాల్ చేద్దాం అనుకుని లాస్ట్ కనెక్ట్ అయింది. అది కనెక్ట్ అయినప్పుడు ఆ పిఏ, అప్పటికే ఓ పిఏ చేరినట్టున్నాడు, ఆయన అన్నాడు, సార్ చాలా బిజీగా ఉన్నాడు, మీరు తర్వాత చేయండి అన్నాడు. నేను పోయి అహ్మదాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, లాంగ్ డిస్టెన్స్ కాల్ ఇది, ఒకసారి కనెక్షన్ ఇచ్చి సార్కు నేను గ్రీటింగ్ చెప్పాలంతే అంటే ఆయన వెంటనే పిలిచినట్టున్నాడు. మాధురెడ్డి గారు ఒక 30 seconds తర్వాత లైన్లోకి వచ్చారు. ఆయన వెంటనే ఫోన్ ఎత్తి, ఎక్కడున్నో తెలియకపోతే నేను అహ్మదాబాద్ ఉన్నా సార్ అన్న, నువ్వు వెంటనే రేపు వచ్చి జాయిన్ అయిపోన్నాడు. నేను సర్ప్రైజ్ అసలు, ఆయన 2 years జ్ఞాపకం పెట్టుకుని ఆ మాట అనటం.